రోజు మంచి మాట. మనం కష్టపడుతూ ఉంటే దాని ఫలితాన్ని ఎప్పుడైనా పొందగలమండి. హాయ్ అండి. మీరు ఎప్పుడైనా ఇలా సేమియా దద్దోజనం తయారు చేశారండి? ఇది జర్నీస్లోనే తినడానికి చాలా బాగుంటుంది. ముందు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలు, 2-3 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసి చక్కగా ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పు సేమియా తీసుకోవాలండి. ఎంతైతే సేమియా తీసుకుంటున్నాం పెరుగు కూడా మనకు అంతే పడుతుంది. అందుకని మీరు చూడండి, కప్పు సేమియా. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అండి. మనం రోస్ట్ కాంది మామూలు తెచ్చుకుంటే ఆ సేమియాని కొంచెం ఈ ఆయిల్లోని ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. దీనికి మసాలాలు కానీ, కారం కానీ, అల్లం వెల్లుల్లి పేస్టులు కానీ ఏమీ పడవు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అదే జర్నీస్లోనే కాదు, లంచ్ బాక్సుల్లోకి పిల్లలకి పెట్టడానికి కూడా చాలా మంచిగా హెల్తీగా ఉంటుందండి. అదంతా బాగా కొంచెం వేగిపోతే మనం కప్పుతోని కరెక్ట్గా 2 కప్పులు వాటర్ వేసుకోండి. 2 కప్పుల్లోకి పూర్తిగా నిండా వేసేయకండి. 1/3 కప్పు అంటే 1/3 కప్పు వాటర్ వేసుకోండి. మూత పెట్టుకొని చక్కగా పొడి ఉడికించుకోండి. ఇప్పుడు పొడి ఉడికిపోద్దండి చూడండి. అలా ఉడికిపోయిన తర్వాత ఇది ఫుల్గా చల్లారిపోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇది చక్కగా చల్లారిపోవాలండి. ఇలా చల్లారిపోయిన తర్వాత దీంట్లో మనం పెరుగు కలుపుకోవచ్చు. లేదు ముందుగానే సేమియా ఉడికించి తాలింపు పెట్టుకోవడం కూడా చేయొచ్చు. అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది చూడండి. చల్లారిపోయిన తర్వాత దీంట్లోని ఎంతైతే సేమియా వేసానో అంతే పెరుగు వేసాను. అంతే పెరుగు తీసుకొని తీగా ఉండే పెరుగు, పుల్లటిది కాకుండా తీసుకొని మొత్తం సేమియా అంతా కలుపుకోవాలండి. కలుపుకుంటే ఇది చాలా టేస్టీగా ఉండే సేమియా దద్దోజనం రెడీ అవుతుందండి. బాగా కలిపిన తర్వాత పెరుగు అంతా ఈ సేమియా బాగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత మనం ఇందులోని నేను ట్రావెలింగ్ కానీ చెప్పాను కదా, అందులోని అల్యూమినియం బాక్సెస్లోకి ప్యాక్ చేస్తానండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే సేమియా దద్దోజనం ఇలా చేసుకున్నాం. ట్రైన్లో తినడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ పెరుగు అంతా సేమియా పీల్చేసుకొని పొడిలాడుతూ ఉంటుంది. కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.